టికెట్ ఉంది కదా అని ట్రైన్ ఎక్కి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటామంటే కుదరదు. రిజర్వేషన్ చేయించుకున్నాము, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం కదా అని రిజర్వ్ బోగీల్లో ఏసీ బోగీల్లో ఎక్కితే ఇక కుదరదు. ఈ ఎడాబడా ఎక్కే ఈ ప్రయత్నము మీకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెడుతుంది. ఏమిటి? టికెట్ తీసుకున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ ఎక్కకపోవడానికి కారణం ఏంటి? అవకాశం ఎందుకు ఉండదు? వెయిటింగ్ లిస్ట్లో వస్తే మనము జనరల్ రిజర్వ్ బోగీలో ఎందుకు ఎక్కలేము ఇత్యాది అంశాలను, వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసి ముందు ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే విలువైన సమాచారం ప్రయాణికులకు మేము అందిస్తున్నాం కాబట్టి మా ఈ వీడియోకు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా లింకులు ఇతరులకు షేర్ చేయండి. మీలాంటి ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ టు జానో జాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. మిత్రులారా, ఇప్పుడు తాజాగా రైల్వే శాఖ తన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని యోచిస్తోంది. పాత చట్టాలనే తాజాగా కొత్తగా పకడ్బందీగా అమలు చేయాలని యోచిస్తోంది. అయితే చట్టాలలో కొన్ని జరిమానాలు మాత్రము పెంచేసి వాటిలో నిర్ణయాలు కఠినంగా అమలు చేయాలన్నది రైల్వే శాఖ ప్రతిపాదన. రైళ్లలో మనము టికెట్ తీసుకున్నాం కాబట్టి జనరల్ బోగియా, మన రిజర్వేషన్ బోగియా, ఏసీ బోగియా అన్నది చూసుకోకుండా ట్రైన్ కదా అని ఎక్కేస్తుంటారు ప్రయాణికులు. దానికి చాలా కారణాలు. ఏదో ఒక విధంగా గమ్యానికి చేరుకోవాలి, ప్రయాణ గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణికులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తీసుకొచ్చినప్పుడు చూసుకుందాం, మేనేజ్ చేసుకుందాం అనే భావన ఇంతవరకు నడిచింది. అయితే ఇలా ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లో, ఏసీ బోగీల్లో ఎక్కడంతో ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకొని టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అన్నది ఫిర్యాదు రూపంలో రైల్వే శాఖకు భారీ ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు వారి శ్రేయస్సు కోసం అనేక చర్యలు చేపడుతున్న రైల్వే శాఖ వారి ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని తాజాగా పాత చట్టాలను కఠినంగా అమలు చేయాలని గత దశాబ్దన్నర 2 దశాబ్దాల నుంచి ఈ చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే వాటిని పకడ్బందీగా అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ చట్టాలను అమలు చేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతుంది. ఏమిటి ఆ చట్టాలు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనము రిజర్వేషన్ ట్రైన్లో సీట్ కోసం రిజర్వేషన్ చేయించుకుంటుంటాం. రిజర్వేషన్ చేసుకుంటే పరిమితికి మించి రిజర్వేషన్ సంఖ్య, సీట్ల సంఖ్యకు మించి రిజర్వేషన్లు వస్తే మనకు వెయిటింగ్ లిస్ట్లో వస్తుంది. వెయిటింగ్ లిస్ట్లో వచ్చినప్పుడు ఎవరైనా సీట్ కన్ఫామ్ అయిన వ్యక్తులు వాటిని ఆ టికెట్ను ఉపసంహరించుకుంటే ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు క్రమక్రమంగా కన్ఫామ్ అవుతుంటుంది. అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా వెయిటింగ్ లిస్టింగ్లో ఉన్నప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ బోగిలో సహజంగా ఎక్కుతుంటారు. ఎందుకంటే ప్రయాణంలో ఎక్కడ చోట మన టికెట్ కన్ఫామ్ అవుతుందన్నది ప్రయాణికుల భావన. అయితే ఇకపై అలా కుదరదు. రిజర్వేషన్ టికెట్ కన్ఫామ్ అయితేనే రిజర్వేషన్ బోగిలో ఎక్కాల్సి ఉంటుంది. లేకపోతే రిజర్వేషన్ టికెట్ కన్ఫామ్ కాకపోతే, సీటు కన్ఫామ్ కాకపోతే రిజర్వేషన్ బోగిలో, అంటే మనం రిజర్వేషన్ చేయించుకున్నాం కదా, టికెట్ కన్ఫామ్ అవుతుంది, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పటికీ అవుతుంది అన్న భావనతో ఎక్కితే మాత్రము కఠినంగా టికెట్ కలెక్టర్ వచ్చి 440 రూపాయల జరిమానా విధించడంతో పాటు అలా ఎక్కిన వెయిటింగ్ లిస్టులో ఉన్న వ్యక్తులు ఎక్కిన వారికి అర్ధాంతరంగా ట్రైన్లో నుంచి ఎక్కడైనా దించే అవకాశం ఉంది. లేకుంటే దించి జనరల్ బోరీలో వెళ్ళిపోండి అని హుకుం జారీ అవకాశం ఉంది. ఈ చట్టాన్ని, ఈ పవర్ను మరింత ఎక్కువగా టికెట్ కలెక్టర్కు ఇవ్వబోతున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. అంటే రైల్వే శాఖ టికెట్ కలెక్టర్కు ఈ చట్టాలు అమలు చేసేందుకు పటిష్టమైన పవర్ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇది త్వరలోనే అమల్లోకి రానున్నట్టు సమాచారం. కాబట్టి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ వెయిటింగ్ లిస్టులో ఉంటే మాత్రం ఆచితూచి రిజర్వేషన్ బోగీలో, ఏసీ బోగీలో ఎక్కాల్సింది ఉంటుందని ఇక్కడ రైల్వే శాఖ స్పష్టం చేస్తుంది. మరొకటి ఏంటంటే, టికెట్ తీసుకుంటాం రైల్వేలో, జనరల్ టికెట్ తీసుకొని కూడా కొంతమంది జనరల్ బోగీలు నిండిపోయినప్పుడు
రిజర్వేషన్ బోగీల్లో ఏసీ బోగీలో ఎక్కుతుంటారు. ఇలాంటి టికెట్లు వ్యక్తులు ఎక్కడం ద్వారా ఏ ప్రయాణికుడు ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగుతున్నారు, ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు అన్నది క్యాల్కులేట్ చేయడము టికెట్ కలెక్టర్లకు కష్టతరంగా మారినట్టు సమాచారం. ఈ ఫిర్యాదు వెళ్లడంతో రైల్వే శాఖ వీళ్ళ విషయంలో కూడా గట్టి నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే జనరల్ టికెట్ తీసుకొని రైల్వేలోని రిజర్వేషన్ ఏసీ బోగీల్లో ఎక్కితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారని, జరిమానాతో పాటు రైల్లో నుంచి దించేయడం కానీ లేదంటే మళ్ళీ జనరల్ బోగీలోనే నెట్టేయడం కానీ జరుగుతుందన్నది రైల్వే శాఖ సూచాయగా చెప్పింది. త్వరలోనే వీటికి సంబంధించిన అధికార ఉత్తర్వులు రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు, రైల్వే జర్నీ చేసేవారు, రైల్వే ప్రయాణం కోరుకునేవారు ఈ విషయాన్ని గమనించాలి. ఇంతటి మహత్తరమైన మంచి సమాచారాన్ని మీకు అందించినందుకు మా వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి సమాచారం వేస్తే అంతమందికి మీరు పరోక్షంగా ఉపయోగపడిన వారవుతారు.